సంక్రాంతి పండగకు ఎలాగైనా సొంతూరు వెళ్లాల్సిందే. అయితే మరి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయిస్తూ ఉంటారు చాలా మంది. ఇదే అదునుగా దోపిడీకి తెరలేపుతున్నారు. అయితే మరిన్ని వివరాలు మా ప్రతినిధి కాజా అందిస్తారు. సంక్రాంతి సందర్భంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు ఆర్టీఏ అధికారులు. ప్రయాణికుల భద్రతతో పాటు అధిక రేట్లు వసూలు చేసే ప్రైవేట్ ట్రావెల్స్పై ప్రత్యేక తనిఖీలు చేసి వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. ప్రస్తుతం ఎన్ఐడి జంక్షన్లో ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకంగా ఆర్టీఏ అధికారులు రంగంలోకి దిగారు. ఉదయం నుంచి కూడా ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి మీరు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు? ఈ సంక్రాంతి నేపథ్యంలో రష్ ఎలా ఉంది? ఆ రష్ నేపథ్యంలో వీళ్ళు పాటిస్తున్న నిబంధనలు ఏమైనా పాటిస్తున్నారో లేదా? నిబంధనలు అయితే పాటిస్తున్నారండి. ఇంతకుముందు గతంలో కూడా గత మాసంలో చేసినప్పుడు కూడా ఈ రోడ్ సేఫ్టీ అంటే బస్సు యొక్క సేఫ్టీ గురించి ఎమర్జెన్సీ విండోస్ కానీ లేదా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ ఇవన్నింటిపైన అప్పుడు తనిఖీలు చేయడం జరిగింది. ఇప్పటిగా ఉన్నాయి. ఇందాక ఆల్రెడీ రాసిన కేసులో కూడా దానికి మాత్రం రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల దానిపైన కేసు బుక్ చేసాము. ప్రతి ప్యాసింజర్ని కూడా క్షుణ్ణంగా అడిగి వివరాలు అడిగి తెలుసుకుంటున్నామండి. ఒకటైతే ఎక్సెస్ రేటు, మిగతా 4 కేసులు బుక్ చేస్తారు. అది ఎటువంటి వైలేషన్స్ అంటే ఎక్కువగా వీళ్ళు ఏంటంటే పాసింజర్స్ లిస్ట్ ఎవరు కూడా మెయింటైన్ చేయట్లేదండి. ఏ బస్సు వాళ్ళు కూడా పాసింజర్ లిస్ట్ మెయింటైన్ చేయట్లేదు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏదైనా పాసింజర్స్కి ఇబ్బంది అనిపిస్తే సంబంధిత అధికారులకి ఇన్ఫార్మ్ చేయడానికి ఎటువంటి టోల్ ఫ్రీ నెంబర్ అనేది వీళ్ళు ఎక్కడ కూడా ఎగ్జిబిట్ చేయట్లేదండి. అది అందరూ కూడా వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. వాటిపైన కూడా మేము కేసులు అనేది బుక్ చేస్తున్నాం. ఎక్సెస్ అంటే ఎంత వసూలు చేస్తున్నాం సార్? హైదరాబాద్ నుంచి వైజాగ్కి యాక్చువల్గా ఎంత ఉండాలి, ఎంత చేస్తున్నారు? వైజాగ్ నుంచి హైదరాబాద్ కంటే జనరల్గా ఏంటంటే ఈ 2000 ఈ రేట్లో ఉండాలి. ఈ బస్ అనేది ఏంటంటే 4300 ఒక పేరుకి అనేది చేయడం జరిగిందండి. అది ఎవిడెన్స్ అండి. ఇది ఈ బస్ కదండి, ఇంక ముందు మేము రాసిన బస్కి ఇదిగోనండి. అంటే 2500 ఉండాలి, 4300 ఏవో కలెక్ట్ చేస్తున్నారండి. దానిపైన అది ఎక్సెస్ పేరు కింద వాటికి ఆ కేసు అనేది బుక్ చేయడం జరిగింది. రిపీటెడ్గా చేస్తే మాత్రము వాటిపైన ఆఫీస్లోనే యాక్షన్స్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఈ ఫైర్కి సంబంధించి అంటే గతంలో చాలా వరకు బస్సులు అగ్ని ప్రమాదాల్లో చిక్కున్నాయి. ఆ ఫైర్కి సంబంధించి మీరు ఇన్స్ట్రక్షన్స్ గతంలో కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ బస్సుల్లో అటువంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఏమైనా ఉన్నాయా? వైలేషన్స్ ఏం లేవండి, అన్నీ కరెక్ట్గా పెట్టారు. అన్ని 5 సిలిండర్సే కానీ, ఎక్స్టింగ్విషర్స్ కానీ, నెక్స్ట్ మళ్ళీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కానీ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ప్రాపర్గా సెట్ చేసుకున్నారు. ఆ లిస్ట్ కూడా మాకు ఇచ్చారనమాట ఎంత కలెక్ట్ చేసి. స్పెషల్ డ్రైవ్ అనేది కొనసాగుతుందా మేడం? ఈ స్పెషల్ డ్రైవ్ అనేది కొనసాగుతూనే ఉంటుందండి. ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ప్రైవేట్ ట్రావెల్స్ ప్రత్యేకంగా కొన్ని బస్సులో నిబంధనలు పాటిస్తున్నప్పటికీ మరికొన్ని ఇంకా వైలేషన్స్ అనేవి కొనసాగుతున్నాయి. బాబుతో కాజా టీవీ 9 విశాఖపట్నం.